హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఈరోజు నీకోసమే నేను నవలలోని రెండవ భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్లో ఉన్న నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి ఛానల్ని వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించి నన్ను, నా ఛానల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. నూకరాజు తనతో పాటు ఈశ్వర్ ఇంట్లోకి తీసుకెళ్లాడు. మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొచ్చిన తర్వాత నూకరాజు ఇచ్చిన లుంగి కట్టుకుని టీషర్ట్ తోడుకున్నాడు ఈశ్వర్. రెండిళ్లకి మధ్య సుమారు 10 అడుగులు వెడల్పుతో ఉన్న ఖాళీ స్థలంలో పొడవుకు సరిపడా స్లాబ్ ఉండడంతో ఆ ప్రదేశం ఇరు కుటుంబాల వారు వాడుకోవడానికి వీలుగా ఉంది. అక్కడ ఒక నులక మంచం, 4-5 కుర్చీలు వేసున్నాయి. ఈశ్వర్ని తోడుకొని ఆ ఖాళీ స్థలం దగ్గరకు వచ్చాడు నూకరాజు. అప్పటికే అక్కడ కూర్చుని సేద తీరుతున్నాడు రామినాయుడు. రా బాబు, ఇటా కూర్చో. రామినాయుడు పక్కనే మరో కుర్చీలో కూర్చున్నాడు ఈశ్వర్. తండ్రి ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు పవన్. స్లాబ్కి ఓ చివర ఉంచిన గొట్టలో నుంచి ధారాపాతంగా నీళ్లు నేల మీద పడి కాలువలోకి పోతున్నాయి. అప్పుడప్పుడు పాలిమర్స్ కంపెనీలోని బాయిలర్ సేఫ్టీ వాల్ తెరుచుకున్నప్పుడు పెద్దగా వెలువడే సౌండ్ అక్కడ వారికి వినిపిస్తూ ఉంది. విద్యుత్ దీపాల కాంతిలో కంపెనీ మెరిసిపోతూ కనిపిస్తుంది. నీ సంగతులు చెప్పు బాబు, మీ నాన్న ఏటి చేస్తారు? మా నాన్న ఫార్మా కంపెనీలో సూపర్వైజర్గా ఉద్యోగం చేస్తున్నారు. ఈశ్వర్ తన గురించి వివరాలు చెప్పడానికి ఉపక్రమించాడు. మా అమ్మ టీచర్గా పనిచేస్తుంది. ఇక మా చెల్లి రమణి ఇదిగో పవన్లాగే 7th క్లాస్ చదువుతుండే. నేను జేఎన్టీలో ఎలక్ట్రానిక్స్ 3rd ఇయర్ చదవాలని ఇక్కడికి వచ్చిన తర్వాత నాన్న హైదరాబాద్ జాబ్ మారిండు. అన్నీ చెప్పాక వైజాగ్లో ఏ పని మీద వచ్చింది మళ్ళీ చెప్పాడు. ఇవాళ నావీ ల్యాబ్లో ఓ సార్ని కలవడం కోసం వచ్చిన. భాగ్యమ్మను పడుకొని రెస్ట్ తీసుకోమని చెప్పి తన పని చేసుకోవడంలో మునిగిపోయింది జానకి. ముందుగా వేడిగా పొగలు కక్కే టీని తయారు చేసి గౌరి చేత పంపించింది. ఒక ట్రేలో టీ, బిస్కెట్లు తెచ్చి ముగ్గురికి అందించింది గౌరి. బాబాయ్ పక్కనే మంచం మీద కూర్చుని మాటలు వినసాగింది. వర్షం తెచ్చిన చలిగాలుల వాతావరణంలో వేడివేడి టీ గొంతులో దిగుతుంటే ప్రాణానికి హాయి అనిపించింది ఈశ్వర్కి. మంచిది బాబు, ఇదిగో మా పాప మజ్జి గౌరి, ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుంది. ఇంజనీరింగ్లో పెద్ద చదువు చదవాలని మా అందరి కోరిక. ఎట్టా చదివితే మంచి కాలేజీ సీట్ తెచ్చుకోవచ్చో కాస్త చెప్పు బాబు. తప్పకుండా అన్నట్లు తల ఊపాడు ఈశ్వర్. అట్టానే ఇంటర్మీడియట్లో ఏ కాలేజీలో చదువుతున్నావు? గౌరీ కేసు చూసి అడిగాడు. రాఘవ స్టడీ సెంటర్లో. ఓకే, మార్క్స్ ఎట్లా వస్తున్నాయి? మ్యాథ్స్, కెమిస్ట్రీ 100కి 90-95 మధ్య వస్తున్నాయి. ఫిజిక్స్ మాత్రం అప్పుడప్పుడు తగ్గుతున్నాయి. రాఘవ వాళ్ళది స్ట్రక్చర్ స్టడీ మెటీరియల్ ఉండే, కానీ శివాని విద్యాలయం వాళ్ళ మెటీరియల్ చాలా మంచిగుందని మా ఫ్రెండ్ చెప్పిండు. వాళ్ళ బ్రదర్ అక్కడనే చదువుతున్నాడు. కాస్త ఆలోచించి అన్నాడు. నేను ఒక సెట్ జిరాక్స్ కాపీ తీసి పంపుతా. మీ పోస్టల్ అడ్రస్ అది నాకు రాసిస్తే 1-2 దినాల్లో కొరియర్ చేస్తా. గౌరీ లోపల నుంచి ఓ పేపర్ పెన్ను తెచ్చి అడ్రస్, ఫోన్ నెంబర్లు రాసిచ్చింది. ఫిజిక్స్లో కూడా కొన్ని లెసన్స్ బయట పుస్తకాలు రిఫర్ చేయాల్సి ఉంటుంది. ఆ డీటెయిల్స్ కూడా పంపుతా. వంటగదిలో నుంచి జానకి పిలిచేంత వరకు గౌరీ తన డౌట్లను అడుగుతూ క్లారిఫై చేసుకుంది. థ్యాంక్స్ బాబు, ఎప్పుడైనా ఏదైనా సలహా కావాలన్నప్పుడు ఫోన్ చేస్తాము. ఏమీ కష్టం అనుకో, కాస్త నీ ఐడియాలు చెప్తే బాగుంటుంది. ఈశ్వర్ విలువైన వివరాలు చెప్పినందుకు తన ఆనందాన్ని రామినాయుడు వెల్లడి చేశాడు. ఏం పర్లేదు అంకుల్, ఏం అవసరం వచ్చినా కాల్ చేస్తే తప్పనిసరిగా ఏ పనైనా చేసి పెడతా. ఇంటర్ 2nd ఇయర్ ఎగ్జామ్స్ అయ్యాక హైదరాబాద్లో క్రాష్ కోర్సులు జాయిన్ అయితే చాలా బెనిఫిట్ అవుతుంది. ఆ వివరాలు కలెక్ట్ చేసి మీకు ఫోన్లో ఇన్ఫర్మేషన్ పంపుతా. ఈ సంభాషణ ఇలా కొనసాగుతుండగానే జానకి, గౌరీ లోపల నుండి ఓ ఫైబర్ టీపాయ్ మీద వండిన పదార్థాలు పెట్టి తీసుకొచ్చారు. పళ్ళాల్లో అన్నంతో పాటు బెండకాయ ఇగురు, దోసకాయ పచ్చడి వడ్డించి ముగ్గురికి అందించారు. స్టీల్ కప్పుల్లో మిరియాల చారు పోసి అందుబాటులో పెట్టింది గౌరీ. అలా మాట్లాడుకుంటూనే ముగ్గురు భోజనం కానిచ్చారు.
పవన్ని నిద్రలేపి అతనికి వడ్డించి పళ్ళెం అందించింది. భాగ్యమ్మకు మెత్తగా కలిపి చారన్నం తినిపించాక జానకి, గౌరీ భోజనం చేశారు. అప్పటికి రాత్రి 11:30 అయింది. సి షిఫ్ట్ డ్యూటీకి వెళ్లడం కోసం యూనిఫాము, సేఫ్టీ షూస్ వేసుకుని తయారయ్యాడు రామినాయుడు. వాన ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా సన్నగా కురుస్తూనే ఉండడంతో రెయిన్ కోట్ వేసుకుని బయలుదేరాడు. నూకరాజు తన ఇంట్లో మంచం మీద బెడ్షీటు, పిల్లో కవర్ మార్చేసి ఈశ్వర్ని పడుకోమని చెప్పి ఓ దుప్పటి అందించాడు. భాగ్యమ్మకు సాయంగా జానకి, గౌరీ పడుకోగా ఈశ్వర్ పడుకున్న మంచం పక్కనే మరో మంచం వేసి పవన్ని తనతో పాటు పడుకోబెట్టుకున్నాడు నూకరాజు. ఈశ్వర్కి తెలివొచ్చేసరికి ఉదయం 7 అయింది. అప్పటికే లేచున్న నూకరాజు టూత్పేస్ట్ అందించాడు. పళ్ళు తోముకుని మొహం కడుక్కున్నాడు. వాతావరణం మబ్బుగానే ఉన్నప్పటికీ వాన వెలిసింది. భాగ్యమ్మ బాగా తేరుకుంది. ఈశ్వర్ని పలకరించి ఆమె తన దినవారీ పనుల్లో మునిగిపోయింది. టీ తాగిన తర్వాత ఈశ్వర్ కాలకృత్యాలు స్నానం కానిచ్చేశాడు. 8:30 అయ్యేసరికి రామినాయుడు డ్యూటీ ముగించుకుని ఇంటికొచ్చాడు. అతను కాలకృత్యాలు ముగించుకుని రాగానే జానకి ముగ్గురికి ఉప్మా ప్లేట్లు అందించింది. అంకుల్, నేను బయలుదేరుతా. స్టేషన్కి పోయి ఏదైనా డైరెక్ట్ ట్రైన్ ఉంటే సరి, లేకపోతే విజయవాడ వరకు పోయి ఆడ నుంచి బస్ పట్టుకుంటే రాత్రికల్లా ఇంటికి చేరుకుంటా. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్తూ హైదరాబాద్ ఎప్పుడొచ్చినా ఇంటికి రమ్మని చెప్పి బయలుదేరాడు ఈశ్వర్. అతన్ని తన బైక్ మీద తీసుకుపోయి రైల్వే స్టేషన్ జ్ఞానపురం గేట్ వైపు దింపి వెనుదిరిగాడు నూకరాజు. 11 గంటలకు బయలుదేరిన దక్షిణ ఎక్స్ప్రెస్లో కాజీపేట చేరుకుని అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్ చేరుకున్నాడు. ఏడాది క్రితం నాటి జ్ఞాపకాలు ఈశ్వర్ మనసులో కళ్ల ముందు అన్నీ కదిలాడాయి. ఆ తర్వాత యాదృచ్ఛికంగా గౌరీకి హైదరాబాద్ జేఎన్టీవీలో కంప్యూటర్ సైన్స్లో సీట్ రావడం, అడ్మిషన్ ఫార్మాలిటీస్ నుండి ఉమెన్స్ హాస్టల్లో మాట్లాడి చేర్పించడం వరకు అన్ని పనుల్లోనూ తన సహాయాన్ని అందించడం జరిగాయి. వైజాగ్లోని గోపాలపట్నం దగ్గర నుంచి వచ్చిన శ్రీనివాస్ కూడా గౌరీ ద్వారా తనని పరిచయం చేసుకోవడం, అప్పటి నుంచి శ్రీను కూడా అన్ని విషయాల్లో తన సలహా తీసుకోవడం జరిగింది. శ్రీనివాస్ తండ్రి నారాయణ ఒక కిరాణా వ్యాపారి. తల్లి లేని ఒక్కగానొక్క కొడుకు శ్రీను. అతన్ని ప్రాణంతో సమానం. కొడుకుని విడిచిపెట్టి ఉండలేని పరిస్థితి అయినప్పటికీ పెద్ద చదువులు చదివించాలనే కోరికతో హైదరాబాద్ పంపించాడు. అభిరుచులు కలవడంతో ఖరగ్పూర్ నుంచి హైదరాబాద్ వచ్చేసి ప్రాక్టీస్ పెట్టుకున్న అడ్వకేట్ పరమేశ్వరరావు గారి అబ్బాయి రవి కూడా తమతో స్నేహంగా మెలగడం, నెల్లూరు నుంచి వచ్చిన ప్రతిమ రూమ్మేట్ కావడంతో గౌరీ ద్వారా తమకి ఫ్రెండ్ కావడం, అలా తాము 5గురు ఒకటిగా కలిసిమెలిసి స్నేహ సౌరభాలు వెదజల్లుతూ చదువులు కొనసాగించడం ఒక ఆహ్లాదకరమైన ప్రయాణం. సెల్ ఫోన్ రింగ్ అవడంతో ఈశ్వర్ జ్ఞాపకాల్లో నుంచి వాస్తవానికి వచ్చాడు. అమ్మ నుంచి ఫోన్. అమ్మా, ఇదిగో సెల్లార్లో ఉండే వస్తున్నా. ఇంట్లోకి వెళ్ళాక బాత్రూంలో కాళ్ళు కడుక్కుని నేరుగా వంటింట్లోకి వెళ్ళాడు. అమ్మ రొట్టెలు చేస్తోంది. అమ్మా, సిన్ని వాళ్ళు వచ్చిండ్రా? లేదు, ఇమ్లీ బస్టాండ్కి వాళ్ళ బావగారు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండ్రంట. రేపటి దినం పొద్దుగూకల్నే నల్లకుంట నుంచి నేరుగా ఈడకొస్తారంట. ప్లేట్లో 4 రొట్టెలు, ఆలుగడ్డ కూర వడ్డించి ఈశ్వర్కి అందించింది లలిత. అక్కడే ఫైబర్ స్టూల్ మీద కూర్చుని రొట్టెలు తినడం మొదలెట్టాడు. ఏరా, గౌరీ వాళ్ళు ఊరు పోయినరా? గరీబ్ రథ్ టికెట్కి కన్ఫర్మ్ కాలే. రాత్రి 11 గంటల ట్రైన్కి పోవాలే. శ్రీను స్టేషన్ వరకు దిగబడతానన్నాడు. పాపం వాళ్ళ బాబాయి కబురు ఇయాల్టికి కూడా ఏమీ తెలవలే. నిన్నటి దినం వరకు నమ్మకం ఉండే, కానీ ఈ రోజుకి నాకు కూడా డౌట్ వస్తుందే. ఆ మాట చెప్తే భయపడుతుందని గౌరీతో అనలే. అప్పుడే డ్యూటీ నుంచి నరేంద్ర గౌడ్ తిరిగొచ్చాడు. అతను ఫ్రెష్ అయ్యాక తల్లి తండ్రి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని డిన్నర్ చేస్తున్నంతసేపు కబుర్లు చెప్పాడు ఈశ్వర్. మర్నాడు ఉదయం 7:30కే డ్యూటీకి వెళ్లే అవసరం ఉండడంతో త్వరగా పడుకోవాలని నరేందర్ బెడ్రూమ్లోకి నడిచాడు. మంచినీళ్లు తాగాక తన రూంలోకి నడిచి ఓ వారపత్రిక అందుకున్నాడు ఈశ్వర్. ఉదయం 7 గంటలకు అలారం కొడుతున్నా సెల్ ఫోన్ అందుకుంటూ నిద్రలేచాడు. అప్పటికే తయారై నరేందర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు. లలిత బాత్రూంలో ఉంది. నాన్న, అమ్మని నేను దింపుతా స్కూల్ దగ్గర. నరేంద్ర టిఫిన్ తినడం పూర్తి చేసి షూ వేసుకున్నాడు. సరే అయితే నేను ఆఫీస్కి బయలుదేరుతా. కారులో వెళ్ళిపోయాడు. ఈశ్వర్ వేరే బాత్రూంలో కాలకృత్యాలు పూర్తి చేసుకుని స్నానం కూడా కానిచేశాడు. బట్టలు వేసుకుంటూ సెల్ ఫోన్ అందుకుని గౌరీ నెంబర్కు ట్రై చేశాడు. కనెక్ట్ కాలేదు. మళ్ళీ రింగ్ ఇచ్చాడు, కానీ నెంబర్ రీచ్ కాలేదు. శ్రీను నెంబర్ కూడా కనెక్ట్ కావడం లేదు. సిగ్నల్ లేని ప్రాంతంలో ట్రైన్ ప్రయాణిస్తుండవచ్చు. కాసేపు ఆగాక మళ్ళీ ట్రై చేద్దామనుకున్నాడు.
అతను బట్టలు వేసుకోవడం పూర్తయ్యేసరికి లలిత టిఫిన్ ప్లేట్ టీపాయ్ మీద ఉంచింది. తను కూడా ఓ ప్లేట్ టిఫిన్ తెచ్చుకుని తినసాగింది. టిఫిన్ తింటూ టీవీ స్విచ్ ఆన్ చేసి రిమోట్తో ఛానల్స్ మార్చాడు. ఉదయం పూట న్యూస్ ఛానల్స్లో వచ్చే రాజకీయ చర్చా వేదికలను చూడడం ఈశ్వర్కి అలవాటు. ఆ రోజు చర్చా వేదికలకు బదులు ఒక బ్రేకింగ్ న్యూస్ అన్ని ఛానల్స్లోనూ ప్రముఖంగా వస్తోంది. హైదరాబాద్లో ఓ కాలేజీ విద్యార్థిని అమానుషంగా గ్యాంగ్ రేప్ చేసి ఔటర్ రింగ్ రోడ్ పక్కన విసిరేసిన సంఘటన గురించి వివరిస్తున్నారు. అయ్యో, ఎంత దారుణం! అమ్మా వింటుండడం చేత ఆ ఛానల్ నుంచి తను వింటున్నాడు ఈశ్వర్. మాయని మచ్చలాంటి ఈ సంఘటన అందర్నీ కలిచివేస్తోంది. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో పటాన్ చెరువు సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ మీద విసిరేసినట్లుగా పడి ఉన్న 2 క్షతగాత్రులను చూసి ఆ రోడ్డంట పోయే లారీ డ్రైవర్ 108 అంబులెన్స్కి ఫోన్ చేయడం జరిగింది. 108 అంబులెన్స్ స్టాఫ్ అక్కడికి చేరుకొని పరీక్షించిన ఆ అమ్మాయిని దారుణంగా చెరిచినట్టు ఆమె స్నేహితుడిగా భావిస్తున్న అబ్బాయిని తీవ్రంగా గాయపరిచి అక్కడ ఇరువురిని పడేసినట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాధానమిచ్చారు. న్యూస్ రీడర్ సంఘటన వివరాలు చెప్తోంది. ఇరువురు అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ ఊపిరి ఆడుతున్నట్లు గమనించి శరవేగంగా వారిని తరలించి నిమ్స్లో అడ్మిట్ చేశారు. సంఘటనా స్థలంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిమ్స్ నుంచి మన రిపోర్టర్ సత్య లైవ్లో మరిన్ని వివరాలు అందిస్తారు. నిమ్స్ నుంచి లైవ్ టెలికాస్ట్ మొదలైంది. ప్రాథమిక పరీక్షల తర్వాత డాక్టర్లు చెప్తున్నాయంటే ఆ అమ్మాయిని అత్యంత కిరాతకంగా 3 లేదా 4 మానభంగం చేసి ఉంటారని, పలుమార్లు అత్యాచారం చేసినట్లుగా కూడా భావిస్తున్నారు. ఏదేమైనా తక్షణం వారి ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. అత్యవసర విభాగంలో వెంటిలేటర్పై ఇరువురిని ఉంచినట్లు తెలిపారు. బాధాతప్త హృదయాలతో వింటున్న లలిత ఈశ్వర్ లైవ్ టెలికాస్ట్లో నిమ్స్లోని అత్యవసర విభాగం దగ్గర వాతావరణాన్ని చూపిస్తున్నారు. అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారక్కడ. పోలీసులు కొన్ని వివరాలు సేకరించి ఇప్పుడే మీడియాకు అందించారు. ఆ అమ్మాయి బ్యాగ్లోని రైల్వే టికెట్ ప్రింట్ మీద బట్టి నిన్న రాత్రి స్పెషల్ ట్రైన్లో వైజాగ్ వెళ్లేందుకు ఆమె ఇంటి నుంచి బయలుదేరి ఉండొచ్చని తెలిపారు. ఆమె అసలు పేరు తెలిసినప్పటికీ గోప్యత పాటించవలసిన దృష్ట్యా సబల అనే మారుపేరుని పోలీసులు తెలిపారు. ఐడి కార్డు ఆధారంగా ఆ అబ్బాయి పేరు శ్రీనివాస్ అని, వారిద్దరూ జేఎన్టీయూ విద్యార్థులుగా గుర్తించారు. 1000 వోల్ట్ల షాక్ తిన్నవాళ్ల ఉండిపోయాడు ఈశ్వర్. అతని మస్తిష్కంలో పెను విస్ఫోటనం సంభవించినట్లుగా శిలాప్రతిమలా నిల్చుండిపోయాడు. అదే పరిస్థితిలో లలిత అచేతనురాలై చేష్టలోడికి నిస్త్రాణంగా కూలబడిపోయింది. ట్రైన్లో ఈసరికి ఊరికి దరిదాపుల్లో ఉండాల్సిన గౌరీ ఇలా నో, అది గౌరీ కాదు, ఆ అవకాశం లేదు. ఈశ్వర్ మనసుని ఆలోచనలను అతలాకుతలం చేస్తుంటే రెండో పక్క దుఃఖం తన్నుకొస్తూ కళ్ళ వెంబడి నీళ్లు బొటబొటా కారుతున్నాయి. నిజంగా కాకూడదనే కోరిక ఎంత బలీయమైనా వాస్తవం కఠినంగా ఉంటుంది. ఏంట్రా ఇది, ఇంత ఘోరం! దేవుడా, అది మన గౌరీ కాకుండా చూడు. ఆపుకుందామని ప్రయత్నిస్తున్నా దుఃఖాన్ని దిగమింగలేకపోతోంది లలిత. ఊహించలేని వాస్తవాన్ని తట్టుకునే శక్తి లేక ఇద్దరూ బేలల్లా ఏడుస్తూ ఉండిపోయారు. టీవీలో లైవ్ టెలికాస్ట్ కొనసాగుతూనే ఉంది. రిపోర్టర్లు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. కొద్ది నిమిషాల తర్వాత ఈశ్వర్ రవికి ఫోన్ చేశాడు. అప్పుడు నిద్రలేచిన రవి ఈశ్వర్ చెప్పింది విని శరఘాతం తగిలిన వాళ్ళ విలవిల్లాడిపోయాడు. రవి, నేను అమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నాం. నేరుగా నిమ్స్కి పోతాం. నువ్వు ఇమీడియట్గా తయారై ప్రతిమను తీసుకుని అక్కడికి వస్తావుగా? లలిత స్కూల్కి ఫోన్ చేసి రావట్లేదని చెప్పింది. నరేందర్కి ఫోన్లో జరిగిన ఘోరం గురించి చెప్పింది. 10 నిమిషాల్లో ఇద్దరూ బైక్ మీద బయలుదేరారు. జేఎన్టీయూలో ఈ వార్త దావానంలా వ్యాపించింది. స్టూడెంట్స్, అధ్యాపకులు ఏదో ఒక వాహనం పట్టుకుని నిమ్స్కి బయలుదేరారు. నిమ్స్ పరిసరాల్లో వందలాది జనం. టీవీ ఛానళ్ల ద్వారా తెలుసుకున్న విద్యార్థులు, మహిళా సంఘాల వారు సిటీ నలుమూలల నుంచి అక్కడ చేరుకుంటున్నారు. సోషల్ వెబ్సైట్లు శరవేగంగా ఈ వార్త సర్క్యులేట్ కావడంతో జాతీయ న్యూస్ ఛానల్స్కి చెందిన ఓబీ వ్యాన్లు కూడా అక్కడ బారులు తీరాయి. బైకుల మీద, కార్ల మీద వస్తున్న విద్యార్థులు పరుగులు తీస్తూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ భవనం దగ్గరికి చేరుకుంటున్నారు. విద్యార్థులను కళ్ళ నిండా నీళ్లతో బిగ్గరగా ఏడుస్తున్నారు. అక్కడ చేరుతున్న జన సమూహం అంతకంతకు పెరగడంతో పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. జనాల మధ్యలోంచి దారి చేసుకుంటూ పోలీస్ అధికారి దగ్గరకు చేరగలిగారు ఈశ్వర్, లలిత. తమని పరిచయం చేసుకుని గౌరీ తల్లిదండ్రులు తమకు తెలుసని చెప్పారు. అతను వాళ్ళిద్దరిని లోపలికి తీసుకెళ్లాడు. ఈశ్వర్ దగ్గర నుంచి సీనియర్ పోలీస్ ఆఫీసర్ వివరాలు సేకరించారు.
బాధితుల తల్లిదండ్రుల పేర్లు, అడ్రస్సు నోట్ చేసుకున్నారు. గౌరిని, శ్రీనివాస్ని చూసేందుకు ఐసీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు కానీ హాస్పిటల్ సిబ్బంది అనుమతించలేదు. మరి కాసేపటికి రవి, ప్రతిమ అక్కడికి చేరుకున్నారు. అసలు ఏం జరిగిందో ఊహకు కూడా అందని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు. గౌరికి, శ్రీనుకి ఎలా ఉందో తెలుసుకునేందుకు హాస్పిటల్లో సిబ్బందిని ఏ ఒక్కరిని అడిగినా ఏ సమాధానం రావడం లేదు. ఒక్కోసారి శ్రీనుని మాత్రం కాస్త దూరం నుంచి చూడటానికి అనుమతించారు. వంటి నిండా గాయాలు, రక్తస్రావంతో అచేతనంగా ఉన్నాడు. రాత్రి 9:30కు శ్రీను వచ్చాడు. అప్పటికే గౌరీ రెడీగా ఉంది. వెంటనే బయలుదేరారు. నేను కింద వరకు వచ్చి దిగబెట్టాను. బస్ కోసం వాళ్ళు జేఎన్టీయూ జంక్షన్ వరకు నడుచుకుని వెళ్తా అన్నారు. వెక్కి వెక్కి ఏడుస్తున్న ప్రతిమను ఊరడించడం ఎవరి వల్ల కావడం లేదు. రాత్రి 11:30 టైంలో 2 సెల్ నెంబర్లకు ట్రై చేశా. కనెక్ట్ కాలేదు. సిగ్నల్ ప్రాబ్లం అనుకున్నా. 2 రాజకీయ పార్టీలకు చెందిన మహిళా నాయకురాళ్లు తమ అనుచరగణంతో రావడంతో హాస్పిటల్ పరిసరాలన్నీ మరింత రద్దీగా మారాయి. టీవీ ఛానళ్లు ఇక్కడ పరిస్థితిని టెలికాస్ట్ చేస్తున్నాయి. యువత నుంచి వస్తున్న ఈ ప్రతిస్పందన చూసి రాష్ట్ర హోంమంత్రి డాక్టర్లకు ఫోన్ చేసి బాధితుల కండిషన్ తెలుసుకుని అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సిందిగా సూచిస్తూ ప్రత్యేక డాక్టర్ల బృందాన్ని ఏర్పాట్లు చేయమని ఆదేశించారు. బాధితుల కండిషన్ మానిటర్ చేస్తూ అవసరం మేరకు మెడిసిన్ డోస్ ఇస్తూ డాక్టర్లు అత్యంత కేర్ తీసుకుంటున్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించాక గౌరికి అత్యవసరంగా సర్జరీ చేయాలని నిర్ణయించారు. 11 గంటలకు డాక్టర్లు న్యూస్ బులెటిన్ విడుదల చేశారు. మల్టిపుల్ ఇంజురీస్ వల్ల బాధితురాల ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా ఉంది. ఆమె అవయవాల లోపల, పొట్టలోనూ తీవ్రమైన గాయాలున్నాయి. రక్తస్రావం ఆగడం లేదు. ఇన్ఫెక్షన్ దారి తీయకుండా ఉండడం కోసం దెబ్బతిన్న పెద్ద పేగు కొంత మేరకు తొలగించేందుకు రేపు కానీ ఎల్లుండి కానీ సర్జరీ చేయాలని నిర్ణయించాం. శ్రీనివాస్ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఉన్నప్పటికీ స్టేబుల్గా ఉన్నాడు. అతని తల మీద గాయం వల్ల బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. 2-3 రోజులు చూసి అవసరమైతే అతనికి సర్జరీ చేయాల్సి వస్తుంది. రిపోర్టర్లు ఒత్తిడి మీద పోలీసులు తమ విశ్లేషణ, దర్యాప్తు పురోగతి వివరాలు వెల్లడించారు. బాధితులిద్దరూ రాత్రి ఇంటి నుంచి బయలుదేరాక బస్సు కాకుండా ఏదైనా ప్రైవేట్ వాహనం ఎక్కి ఉంటారని భావిస్తున్నాం. 3 లేదా 4 వ్యక్తులు వీరిని కారు లేదా ఇన్నోవా లాంటి వాహనం ఎక్కించుకుని రింగ్ రోడ్ వైపు మళ్లించి దాడి చేసి మొబైల్ ఫోన్ లాక్కున్నాక ఇద్దరిని గాయపరిచి తర్వాత అమ్మాయిని సామూహికంగా అత్యాచారం చేసుంటారని ప్రాథమిక అంచనాకి వచ్చారు. నేరస్తులు పలుమార్లు అత్యాచారం చేసి 2 చనిపోయి ఉంటారని నిర్ధారణకు వచ్చాక పటాన్చెరువు ప్రాంతంలో వాహనం నుంచి జారవిడిచి ఉంటారని భావిస్తున్నాం. క్లూస్ టీం, ఫోరెన్సిక్ విభాగం తమ పని కొనసాగిస్తున్నాయి. శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటున్నాయి. 2-3 రోజుల్లో మరిన్ని వివరాలు తెలియపరుస్తాం. ఈ వివరాలు విన్న మహిళలు, స్టూడెంట్స్ విలవిల్లాడారు. కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నారు. ఈ వార్త మీడియాలో, సోషల్ నెట్వర్క్ సైట్లో మరింత సంచలనాన్ని సృష్టించింది. టీవీ ఛానళ్లు లైవ్ టెలికాస్ట్తో పాటు మహిళా భద్రత అనే అంశం మీద చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నాయి. రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు, మహిళలు గోష్ఠుల్లో పాల్గొంటూ ప్రస్తుత పరిస్థితులను, వ్యవస్థలోని లోపాలను ఘాటుగా విమర్శిస్తూ వాదోపవాదాలు కొనసాగిస్తున్నారు. ఒక్కరోజు గడిచింది. వస్తూనే హాస్పిటల్ మెట్ల మీద కూలబడిపోయి నెత్తి బాదుకుంటూ రోధిస్తున్నాడు రామినాయుడు, భాగ్యమ్మ, జానకి. అయ్యో, నా బిడ్డ ఎవరికే అన్యాయం చేసింది? హైదరాబాద్లో చక్కగా చదివి మంచి ఉద్యోగం చేస్తాదని వచ్చిన బిడ్డని ఇలా, దేవుడా ఏటి కర్మ? యాత్రకెళ్ళిన బాబాయ్ ఇంకా ఇంటికి రాలేదని మాకు ధైర్యం చెప్పడానికి బయలుదేరింది. ఇట్టా దాని బతుకు నాశనం అయిపోయినది. ఇక మేమెందుకు బతకాలి? మా ఇంటి లక్ష్మి ఎంత ఘోరం జరిగిపోనాదే. వాళ్ళని ఓదార్చే ప్రయత్నంలో ఈశ్వర్, ప్రతిమ, రవి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నారు. దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్న నారాయణ్ని ఊరడించడం ఎవరి వల్ల కావడం లేదు. ఆ దేవుడు వాణ్ణి అమ్మ ప్రేమకు దూరం చేశాడు. ఇప్పుడు వాడే నాకు లేకపోతే నేను బతకడం దేనికి? ఉదయం 12 గంటలప్పుడు గౌరీ స్పృహలోకి వచ్చింది. అయితే కళ్ళు తెరిచి ఆర్పడం తప్ప మరే చలనం లేదు. కనీసం సంజ్ఞలు కూడా చెయ్యలేని స్థితిలో ఉందామె. తల్లిదండ్రుల్ని, ఈశ్వర్, అతని మిత్రుల్ని ఐసీయూలోకి ఒకరి తర్వాత ఒకరిని అనుమతించారు. బిడ్డని ఆ పరిస్థితిలో చూసి గుండెను అవిసేలా ఏడ్చారు తల్లిదండ్రులు. ఈశ్వర్ నిస్తేజంగా ఉన్న ఆమె కళ్ళను చూసి కళ్ళల్లో నీళ్ల పర్యంతమయ్యాడు. మాట్లాడించే ప్రయత్నం చేశాడు కానీ ఎటువంటి చలనమూ రాలేదు. డాక్టర్లు ప్రతి గంటకి వచ్చి పరిస్థితి మానిటర్ చేసి అవసరమైతే మందులను మారుస్తున్నారు.
ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు మరికొంచెం స్పందన కనపడింది. సంజ్ఞల బట్టి డాక్టర్లు ఆమె చెప్పదలిచిన మాటను అర్థం చేసుకున్నారు. నాకు బతకాలనుంది. అధిక రక్తస్రావం, ఇన్ఫెక్షన్ పెరగొచ్చనే ఆందోళనతో డాక్టర్లు వెంటనే సర్జరీకి నిర్ణయం తీసుకున్నారు. ఆ సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర వేలాది మంది యువతీ యువకులు ధర్నా నిర్వహించారు. నేరస్తులను పట్టుకుని ఉరి తీయాలని ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. రాత్రి 8 గంటలకు మొదలైన ఆపరేషన్ 12 వరకు కొనసాగింది. దెబ్బతిన్న మేరకు పెద్ద ప్రేగు తొలగించారు. ఐసీయూలోనే ఆమె ఉంచడం చేత ఎవరినీ అనుమతించలేదు. రెండో పక్క శ్రీను ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇంకా మాట్లాడే పరిస్థితిలో లేడు. గౌరీ తల్లిదండ్రులను నరేందర్, లలిత తమ ఇంటికి తీసుకెళ్లారు. శ్రీనివాస్ దూర బంధువు నారాయణ్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. 3 రోజులు గడిచాయి. గౌరీ పొట్టలో ఇన్ఫెక్షన్ విస్తరించే ప్రమాదం ఏర్పడటంతో మరో 2 సర్జరీలు చేశారు. నెమ్మదిగా చికిత్సకు ఆమె దేహం స్పందిస్తున్నదనే వార్త వెల్లడి చేశారు డాక్టర్లు. బతకాలనే కోరికే ఆమెలోని ధైర్యాన్ని నింపుతుందన్నారు. బలీయమైన ఆమె ఆత్మవిశ్వాసాన్ని అందరూ ప్రశంసించారు. అయితే ఆ రోజు సాయంత్రం అనూహ్యంగా గౌరీ ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా అయిపోయింది. కాలేయము, కిడ్నీ పని మందగించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. డాక్టర్ల బృందం క్షణం కూడా ఆలస్యం చేయకుండా మళ్లీ వెంటిలేటర్ అమర్చారు. అత్యవసర చికిత్స చేశారు. కానీ దురదృష్టం వెన్నాడింది. ఆమె పోరాటం ముగిసిపోయింది. గౌరి ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. పైశాచికత్వానికి బలైపోయిన ఆమె దేహం కట్టెగా మారింది. మనోధైర్యానికి, సంకల్ప బలానికి నిదర్శనంగా నిలిచిన గౌరి బతకాలని చేసిన దైవ ప్రార్థనలు నిష్ఫలమయ్యాయి. అఖండ భారతం నిశ్శబ్దంగా రోధించింది. స్పందించే హృదయమున్న ప్రతి భారతీయుని కళ్ళు చెమర్చాయి. తమ ఇంట్లోని వ్యక్తిని కోల్పోయినట్లుగా అందరూ బాధకు గురయ్యారు. యువజనులంతా ఉద్వేగానికి లోనయ్యారు. గౌరీ ఒక జ్ఞాపకంగా మారి 4 రోజులు గడిచింది. తమ కూతుర్ని లైంగికంగా హింసించి ప్రాణాలు తీసిన క్రూర మృగాల్లాంటి రాక్షసుల్ని బహిరంగంగా ఉరితీసేస్తే గౌరీ ఆత్మ శాంతిస్తుందని, ఇటువంటి కష్టం మరి ఏ ఇంటి ఆడపిల్లకు కలగకుండా సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రామినాయుడు, భాగ్యమ్మ. లైంగిక వేధింపుల చట్టాలను కఠినతరం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కొత్త సమస్యలు పాత వాటిని వెనక్కి నెట్టేస్తాయి. కొద్ది రోజుల తర్వాత లైంగిక వేధింపుల మీద చర్చలు, వాదోపవాదాలు మరుగున పడ్డాయి. రిపోర్టర్లు ప్రశ్నించినప్పుడల్లా దర్యాప్తు కొనసాగుతుందన్నదే పోలీసుల తక్షణ సమాధానం. కానరాని లోకాలకు వెళ్లిపోయిన కూతుర్ని తలుచుకుని గర్భశోకాన్ని అనుభవిస్తూ, ఎక్కడున్నాడో తెలియని తమ్ముణ్ణి తలుచుకుని తల్లడిల్లుతూ దిక్కుతోచిన మనస్థితిలో ఊరు వెళ్ళిపోయారు గౌరి తల్లిదండ్రులు. కనీసం శ్రీనునైనా ప్రాణాలతో కాపాడుకోవాలనే బలీయమైన ఆశతో 4 రోజుల పాటు హాస్పిటల్ దగ్గరే పడిగాపులు పడ్డారు ఈశ్వర్, రవి, ప్రతిభ. ఆపరేషన్ అవసరం లేకుండానే శ్రీనులో కాస్త చలనం వచ్చింది. కళ్ళు తెరిచాడు. నోటితో శబ్దం చేయగలుగుతున్నాడు, కానీ మాట రాలేదు. కాళ్ళు చేతులు చచ్చుబడినట్లు కదలిక లేదు. మెల్లమెల్లగా చలనం వస్తుందని డాక్టర్లు చెప్పారు. శ్రీనులో స్పందన. ఈశ్వర్ అతని మిత్రులకు ఓదార్పునిచ్చింది. శ్రీనుని ఐసీయూ నుంచి రూమ్లోకి షిఫ్ట్ చేశారు. అతను మెలకుగా ఉన్నప్పుడల్లా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. శ్రీనుకు తోడుగా నారాయణ హాస్పిటల్లోనే ఉండడంతో ఈశ్వర్, రవి చిరక రోజు కాలేజీ సమయం ముగిసిన తర్వాత సాయంత్రం పూట హాస్పిటల్కి వస్తున్నారు. జరిగిన సంఘటనలు ఈశ్వర్లో నిస్తేజాన్ని నింపాయి. అతను అర్థం కాని ఆలోచనలో మునిగిపోతుండడం లలితకు ఆందోళన కలిగించింది. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు రవి నుంచి ఫోన్ వచ్చింది. ఈశ్వర్, అర్జెంటుగా బయలుదేరి హాస్పిటల్కి రా. రవి గొంతులో ఆదుర్ద, కంగారు. ఏంటి రవి, ఏం జరిగింది? ఈశ్వర్ గుండెలు వేగంగా కొట్టుకుంటున్నాయి. సమాధానం ఇవ్వకుండా రవి ఫోన్ పెట్టేశాడు. ఈశ్వర్ ట్రై చేసినా ఫోన్ ఎత్తలేదు. వెంటనే బయలుదేరి హాస్పిటల్కి చేరుకున్నాడు. రవి చెప్పిన వార్త విని ఈశ్వర్ కూలబడిపోయాడు. శ్రీనివాస్ నాన్నగారు ప్రమాదవశాత్తు 3వ ఫ్లోర్ పైనుంచి కింద పడిపోయారు. తలకి బలమైన గాయం తగిలింది. ఆయనకి లో బీపీ ఉండడం చేత కళ్ళు తిరిగి ఉంటాయని డాక్టర్లు భావించారు. వెంటనే డాక్టర్లు చికిత్స మొదలుపెట్టారు, కానీ ఫలితం లేకపోయింది. ఆయన చనిపోయారు. ఊహించని ఈ పరిణామం ఈశ్వర్ని తీవ్రంగా బాధించింది. విధి కక్షకట్టి కష్టాలు పాలు చేస్తున్నట్లుగా అదే సమయం నుంచి శ్రీనివాస్ ఆరోగ్యం విషమించింది. స్పందనలు మందగించాయి. రక్తపోటు హెచ్చించింది. 3 వాంతులయ్యాయి. వెంటనే మళ్లీ ఐసీయూలోకి మార్చారు. ఆ రాత్రి 9 గంటలకు పోరాడి అలసిపోయిన శ్రీను శాశ్వత నిద్రలోకి చేరుకున్నాడు.
అతని ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ ఎపిసోడ్ చాలా భారంగా నడిచిందండి. చదువుతుంటేనే నాకు మధ్య మధ్యలో నేను ఎమోషనల్గా ఫీల్ అయ్యాను. ఒకరి తర్వాత ఒకరు ఎంత దేవుడి దగ్గరికి కలిసిపోయారా అనిపించింది. ఆ ఆడపిల్ల గురించి ఆలోచిస్తుంటే ఆడపిల్ల జీవితం ఇంత ఘోరంగా ఉంటుందా? ఆడపిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వారికి ఏ విధంగా రక్షణ కలిగించుకునే శక్తి వారికి కలగాలి, తల్లిదండ్రులు ఎలా నేర్పాలి అన్నది అందరి మనసుల్లో వస్తే ఎంత బాగుండో అనిపించింది. గౌరీ విషయం కానీ శ్రీనివాస్ విషయం కానీ తలుచుకుంటేనే నాకు చాలా బాధ కలిగిందండి. ఇది కథ అయి ఉండొచ్చు, కానీ ఎన్నో సంఘటనలు ఇలాంటివి బయట జరుగుతూనే ఉన్నాయి, మాసిపోతూనే ఉన్నాయి. కానీ సరైన న్యాయం అనేది జరగడం లేదని నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏమిటో ఈ ఎపిసోడ్ విన్నాక నాకు అందిస్తారని, మీ ప్రతిస్పందన నాకు తెలియజేస్తారని అనుకుంటున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.